హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇలా ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ ముందుగా మనకి బ్యాగ్ కనిపించింది. అంటే ఐటమ్స్ అన్నీ దీంట్లో వచ్చినారు. దీంట్లో ఉన్నాయి, చాలా బాగుంది. చూడండి బ్యాగ్ ఎట్లా ఉన్న క్వాలిటీ. 3 వీల్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్, ప్రతి కార్పెంటర్కి ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. అందరికి వచ్చినాయి రాలేదో కామెంట్ చేయండి. సెంటర్ తీసేస్తున్నాను. చూడండి, ముందు ఇది యాంగిల్ గ్రైండర్. ఇందాక మీకు ఫస్ట్ బాక్స్ మీద ఫోటో చూపించాను ఫ్రెండ్స్. చూడండి, యాంగిల్ గ్రైండర్ ఒకటి పక్కన పెట్టుకున్నాం తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మిషన్ పక్క పెట్టుకున్నాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజులు దీంట్లో ఉన్నాయి. ఇంకా ఏమో వన్ పెయిర్ బ్లౌజ్ వచ్చినాయి. ఇంకా ఏదో థ్రెడ్ ఉన్నది. దీంట్లో గ్లాసులు కూడా వచ్చినాయి, స్పెట్స్, వైట్ గ్లాసులు. నార్మల్ క్వాలిటీ, అంతేం లేదు క్వాలిటీ. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఫ్రెండ్స్, ఈ బాక్స్ కొంచెం ఓపెన్గా వచ్చింది. ఇది వుడ్ కటింగ్ మిషన్. చూడండి, ఇందాక చూపించాను బాక్స్ మీద. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో వుడ్ కటింగ్ మిషన్. మళ్ళీ టెస్టింగ్లో చూపిస్తాను. ఇది మళ్ళీ అన్నీ ఎట్లా ఉన్నాయనేది ఖచ్చితంగా చూపిస్తాను. వర్క్ అయితేనే లేదా ప్రాపర్గా టెస్ట్ చేసుకున్నాం ఫైనల్గా. ప్రజెంట్గా అయితే బాక్స్ నుంచి తీసి పెడుతున్నాను అన్నీ. నెక్స్ట్ ఇదేంటి, ఎక్స్టెన్షన్ బోర్డు ఫ్రెండ్స్. చూడండి, ఇందాక డిస్ప్లేలో చూపించాను, అదే మన బాక్స్ మీద చూపించాను ఫ్రెండ్స్. దీని క్వాలిటీ కూడా ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కూడా క్వాలిటీ సూపర్గా ఉంది. 4-వే 1 2 3 4 వచ్చినాయి. 4 మిషన్లు మనం వాడుకోవచ్చు. పెద్దదానికి స్విచ్ ఇచ్చిండు దీంట్లో. ఇది కూడా టెస్ట్ చేసి చూద్దాం తర్వాత మిషన్లతో పాటు. పక్క పెట్టేస్తున్నాం. విశ్వకర్మ వాళ్ళకి వచ్చిన కిట్ సేమ్ ఇదే విధంగా వచ్చిందా, వేరే విధంగా వచ్చిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇందాక చూపించిన ఫ్రెండ్స్, పాలిష్ చేసేది దూగడ మిషన్ అంటారు. ప్లానర్ ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ దీంట్లో ఏమొచ్చిందంటే, మనం చిన్న డ్రిల్ మిషన్ చూసాం కదండి, సేమ్ చూడండి ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసింది. సూపర్ క్వాలిటీ ఉంది. డ్రిల్ మిషన్, డ్రిల్ కిట్ చూడండి కనిపిస్తున్నా. డ్రిల్ కిట్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అన్ని టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం, ఎట్లా ఉంటుందో క్వాలిటీ ఎట్లున్నాయో చూద్దాం. బ్యాగ్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నది. బట్టలు పెట్టుకునే బ్యాగ్ లెక్కనే ఉంది. సేమ్ అదే బ్యాగ్ని దీనికి యూజ్ చేశారు. సెట్ చేసి వదిలిపోయారు. లాగితే ఇలా ఎక్స్టెండ్ అవుతుంది రాడ్.
చూడండి బ్యాక్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఫుల్ హెవీ ఉంది ఫ్రెండ్స్. బ్యాగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, క్వాలిటీ కూడా. ఫ్రెండ్స్ పవర్ సప్లై ఇచ్చిన చూడండి, స్విచ్ చూపిస్తాను. దీంట్లో లైట్ వెళ్తుంది చూడండి, అంటే పవర్ సప్లై వచ్చింది దీంట్లోకి. ఇప్పుడు మనం మిషన్ ఒక్కోటి 1 by 1 చెక్ చేద్దాం ఏది ఎట్లా వర్క్ చేస్తుందో. మనం చేతిలో పట్టిన తర్వాత మిషన్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉందనేది ఆన్ ఆఫ్ ఉందనేది చూసుకోవాలి. దీనికి బ్లేడ్ లేదు, జస్ట్ ఇక్కడ రన్నింగ్ చూపిస్తాను. స్విచ్ చేశాను. ఫ్రెండ్స్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ హ్యాండ్ కూడా ఫిట్ చేస్తున్నాను. మనం ఇట్లా వర్క్ చేసేటప్పుడు బాగుంది. ఇది కూడా స్విచ్ బంద్ చేసుకుందాం. నెక్స్ట్ డీజిల్ మిషన్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి స్విచ్ ఆన్లో ఉంది, మనకి డేంజర్ అన్నట్టు. స్విచ్ బంద్ చేసుకొని మెయిన్ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. చూడండి తిరుగుతున్నది, ఇది కూడా వర్క్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు 2 అయిపోయినాయి మనకి. నెక్స్ట్ డ్రిల్ మిషన్ చెక్ చేద్దాం. జస్ట్ వర్క్ అవుతుందో లేదా చెక్ చేసి చూపిస్తాను. చూడండి తిరుగుతున్నది, యాక్సిలేటర్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హై స్పీడ్తో తిరుగుతున్నది. ఇది 550 వాట్స్ కాబట్టి. లెవెల్ కూడా ఇస్తారు. ఇప్పుడు కెమెరా అంటే మనం డ్రిల్ బిట్ ఫిట్ చేస్తేనే కెమెరా వస్తుందా రాలేదా అనేది అర్థమవుతుంది. రైట్ తిరుగుతున్నది, మనం లెఫ్ట్ వేసుకుందాం. చూడండి లెఫ్ట్ తిరుగుతున్నది. చూడండి ఇది మన యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు లాక్ అన్నట్టు. ప్రెస్ చేసి వదిలిపెడితే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. ఇది పక్క పెట్టేసుకున్నాం. దాదాపు అన్ని మిషన్లు మనకి పనిచేస్తున్నట్టే. ఇది దూవడ మిషన్, ఈ ప్లానర్ మిషన్ సెట్ చేద్దాం. సెట్ చేసుకున్నాం, జాగ్రత్తగా పెట్టుకొని పవర్ ఆన్ చేసుకుందాం. పికప్ బాగానే ఉంది. ఇది 650 వాటేజ్. ప్లేట్ చూడండి, రన్ చేస్తున్నాను. చూడండి మిషన్ కూడా బాగానే పనిచేస్తుంది. బెల్ట్ చెక్ చేసుకోండి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు డస్ట్ అనేది దీంట్లోకి పోతుంటుంది. మనకి ఇది చేంజ్ సిస్టమ్ ఏం లేదు, ప్లాస్టిక్ బెల్ట్ ఇచ్చారు. కాకపోతే ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది, మనం ఎక్కువసేపు వర్క్ చేయలేము. ఇది ఒకటి మనకి మైనస్ పాయింట్. చైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, మనం ఎక్కువసేపు చేయగలం వర్క్. మనం ఎప్పుడైనా డైరెక్ట్ ఇలా కింద పెట్టకూడదు. ఈ బ్లేడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ బ్లేడ్ కింద ఆనుకోకుండా సేఫ్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా పెడితే బ్లేడ్ డ్యామేజ్ కాదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వుడ్ కటింగ్ మిషన్.
ఇది హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం ఇట్లా పట్టుకొని కట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. కాకపోతే దీనికి బ్లేడ్ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఇది 1300 వాట్స్ మోటారు. పవర్ రేట్ వచ్చేసి ఫ్రెండ్స్, దాదాపు మనకి వచ్చిన మిషన్లు అన్నీ వర్క్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ కూడా చూస్తుంటే ఇది ఐరన్ బాడీ వచ్చింది. బెనిఫిటే, ప్లాస్టిక్ వస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది. అన్నీ బాగానే పనిచేస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ బోర్డు కూడా క్వాలిటీ బాగుంది. పవర్ కూడా మంచి కాపర్ వచ్చేసుకున్నట్టు, వోల్టేజ్ అప్ అండ్ డౌన్ కాకుండా మనకి కట్ ఆఫ్ ఫ్యూజ్ ఉంది కాబట్టి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినా ఓవర్ పడ్డ అనేది ఫ్యూజ్ ఎగిరిపోతుంది. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అన్నీ సెట్ చేశాను.